చాలా మంది ఇది మాత్రం డెఫినెట్ గా ఫ్యామిలీస్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. బట్ ప్రసిద్ధి చెందింది అయితే బ్యాచిలర్స్ కోసం అని ఒక కంట్రీ ఉంది, బ్యాంకాక్ అండ్ పటాయా. సో లైక్ మసాజెస్ చాలా పాపులర్ అని విన్నాను. అండ్ మేమైతే వెళ్ళకపోయినా కానీ పూరి సార్ దయ వల్ల చాలా సార్లు అవన్నీ మేము విజిట్ చేసేసాము. సో వాటి గురించి మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎలాంటి ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి, సో ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ మనం ఇస్తున్నాము, సో ఇది మీరు చెప్పేసేయండి. సో మీరు అన్నట్టు బ్యాంకాక్ అని పట్ట అంటే థాయిలాండ్ లో బ్యాంకాక్ అండ్ పటాయా ఒక స్పెషల్ ప్లేస్ అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా స్పెషల్ ప్లేస్. అది ఫ్యామిలీ పరంగా యాజ్ వెల్ as బ్యాచులర్ పరంగా. ఫ్యామిలీ పరంగా చాలా మంచి అట్రాక్షన్స్ ఉన్నాయండి. బ్యాచులర్స్ పరంగా ఏంటంటే అది ఒక ఏరియా ఉంటుందండి, వాకింగ్ స్ట్రీట్ అని అంటే వాకింగ్ స్ట్రీట్ వరకు మాత్రమే అది వాళ్ళు ఆపారనమాట. సో ఏదైతే మనకి బ్యాచులర్స్ అట్రాక్షన్ ఉంటే అంతవరకు అనమాట. మిగతా అంతా కూడా కంప్లీట్ గా ఫ్యామిలీ అట్రాక్షన్స్. మీరు అన్నట్టు మసాజ్ చాలా పాపులర్. థాయ్ మసాజ్ అంటేనే వరల్డ్ వైడ్ పాపులర్. మీరు చూడండి ఏ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా థాయ్ మసాజ్ అండ్ స్పా ఉంటుంది. అవును, అంత ఫేమస్. ఎందుకంటే వాళ్ళు ఆ మసాజ్ చేసే పద్ధతి చాలా బాగుంటుందండి. మన వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కూడా వెళ్ళి థాయ్ మసాజ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్పాస్ ఉన్నాయి అనమాట. అది కూడా మన వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. అసలు థాయ్ మసాజ్ అనేది ఎంత పాపులర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన దగ్గర డొమెస్టిక్ కూడా ఉన్నాయి, బట్ వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ టుడే. గోవా లాంటి కొన్ని ప్లేసెస్ కి వెళ్తే ఒక స్ట్రీట్ లో 4-5 థాయ్ మసాజ్ స్పాస్ అవైలబుల్ ఉంటాయి. వెరీ రీజనబుల్ ప్రైసెస్. సో అందుకని ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ థాయిలాండ్ లో బ్యాంకాక్ అండ్ పటాయా విజిట్ చేయాల్సిన వాళ్ళకి ఏంటంటే 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 4 nights 5 days ప్యాకేజ్ లో మెయిన్ అట్రాక్షన్ సిటీ పటాయా. సో అక్కడ మనం 3 nights ఉంటాం. తర్వాత బ్యాంకాక్ అనేది క్యాపిటల్ కాబట్టి బ్యాంకాక్ లో మనం 1 night ఉంటాం. సో 4 nights 5 days ప్యాకేజీ మన టూరిస్టులందరికీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ మనకి ఎక్కడైతే బ్యాంకాక్ లో మనము ఫ్లైట్ దిగిన దగ్గర తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పటాయా వెళ్దాం. బై రోడ్ యాక్చువల్గా 2.5 hours to 3 hours జర్నీ ఉంటుంది పటాయా. ఫస్ట్ దిగిన తర్వాత మధ్యలో మనకి టైగర్ శ్రీరచ టైగర్ మనకి పార్క్ అని ఉంటుంది. అక్కడ మనం ఫ్రెష్ అప్ అవుతాం. అరైవల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి బయలుదేరి మనము బస్ వచ్చేటికి మనకి బుద్ధ వ్యూ పాయింట్ ఉంది, బిగ్ బుద్ధ వ్యూ పాయింట్. అక్కడ నుంచి చూస్తే పటాయా యొక్క బీచ్ మొత్తం మనకి చక్కగా అద్భుతంగా కనపడుతుంది అనమాట. ఆ వ్యూ పాయింట్ చూసుకుంటాం. తర్వాత బయలుదేరి మనం హోటల్కి వస్తాం. వచ్చి అక్కడి నుంచి మనకి వన్ ఆఫ్ ద పాపులర్స్ట్ అట్రాక్షన్ వచ్చేటప్పుడు మనకి అల్కజర్ షో అని ఉంటుందండి. మీరు నమ్మరు అనమాట, అసలు ఆ షో చూడకుండా బ్యాంకాక్ నుంచి ఎవరు తిరిగి రారు, పటాయా నుంచి ఎవరు తిరిగి రారు. అంత పాపులర్ షో అల్కజర్ షో అని. దాంట్లో మీకు అది లైవ్ షో అండి. లైవ్ షోలో కూడా మీకు మ్యూజిక్, డాన్స్ అండ్ స్టేజ్ డెకరేషన్స్ అన్ని కూడా అద్భుతంగా మేళవించినటువంటి షో అన్నమాట. మీరు చూస్తూనే ఉంటారు. ఒక థీమ్ అవ్వగానే ఇమ్మీడియట్ గా థీమ్ మారిపోతూ ఉంటుంది, ఇంకో థీమ్ వస్తుంది. కాస్ట్యూమ్స్ అన్ని చేంజ్ అయ్యి మళ్ళీ డాన్సర్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ అట్లాగా ఆల్మోస్ట్ 45 minutes to 1 hour మిమ్మల్ని ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అసలు బోర్ కొట్టకుండా అసలు మీరు వండర్ అవుతారనమాట ఆ అట్రాక్షన్ కి అనమాట. అది చూసుకొని బయటకు వస్తారు. సో అది అట్రాక్షన్ కూడా మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అనమాట. తర్వాత పటాయా వెళ్తే ఇంకొక అట్రాక్షన్ వెళ్ళకుండా తిరిగి రాదంటే మన కొరల్ ఐలాండ్ అని. ఆ కొరల్ ఐలాండ్ బీచ్ వైట్ శాండ్ విత్ బ్లూయిష్ వాటర్ ఉంటుందండి. సో మనకి పటాయా నుంచి ఆల్మోస్ట్ 20 to 25 hours బోట్ రైడ్ ఉంటుంది. స్పీడ్ బోట్ లో మనం వాళ్ళని అక్కడ తీసుకెళ్తాం, మన కస్టమర్స్ అందరినీ కూడా. ఆ స్పీడ్ బోట్ లో తీసుకెళ్లి అక్కడ ఆల్మోస్ట్ 1.5 hours 2 hours ఆ బీచ్ లో ఎంజాయ్ చేస్తారు. ఈ బీచ్ కి రీచ్ అయ్యే ప్లేస్ లో మధ్యలో కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక బీచ్ ప్లేస్ కి వెళ్ళామంటే వాటర్ స్పోర్ట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్న వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. అది కస్టమర్స్ ఎవరు కావాలంటే అది వాళ్ళు పే చేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కొన్ని అట్రాక్షన్స్ మాత్రం, ఎందుకంటే దాంట్లో ఒక పారాసైలింగ్ ఉంటుంది. పారాసైలింగ్ బోట్లో కట్టి తీసుకొని పారాసైలింగ్ పైన తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత అండర్ సీ వాకింగ్ అని ఉంటుంది. అంటే ఒక ఆక్సిజన్ హెల్మెట్ ఇస్తారు, మనకి సముద్రం లోపలికి తీసుకెళ్తారు. అది కొంతమంది భయపడతారు. సో తర్వాత మనకి బనానా బోట్ అని ఉంటుంది, జెట్ స్కీ, ఇవన్నీ కూడా ప్యాకేజీ. ఈ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు సేల్ చేస్తారు. సో చూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు అందరూ కలిసి కొరల్ ఐలాండ్ వెళ్తాం. కొరల్ ఐలాండ్ మాకు డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది. చక్కగా బీచ్లో కూర్చొని బీచ్ స్నానాలు చేసుకొని మంచి టీ దొరుకుతుంది, కొబ్బరి బొండాలు ఏది కావాలంటే చూసుకొని మధ్యాహ్నం బయలుదేరి లంచ్కి మళ్ళీ పటాయా వస్తాం. సూపర్. సో ఇది మెయిన్ అట్రాక్షన్. సో అక్కడ మనకి తర్వాత నుంచి లీజర్ ఉంటుంది. మనకి మీరు అన్నట్టు ఎవరన్నా మసాజ్కి వెళ్ళాలంటే చక్కగా మసాజ్ చేసుకొని రావచ్చు. థర్డ్ డే కూడా మనకి కంప్లీట్గా లీజర్ ఉంటుంది. చెప్పాను చాలా మోస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి.
ఓకే, ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క అట్రాక్షన్ చూస్ అవుతుంది, వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఒకటే చూస్ చేస్తే అందరికి అది నచ్చకపోవచ్చు. అందుకని చెప్పి ఏంటంటే పాపులర్గా 4-5 మనకి అట్రాక్షన్స్ ఉంటాయి, అవి మన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవి ఉన్నాయి, మీ ఏజ్ గ్రూప్ ప్రకారం మీరు అవి చూస్ చేసుకుని వెళ్ళొచ్చు అని. అందులో యాక్చువల్గా చూస్ చేసుకుని వెళ్ళే ఆప్షన్ మనం 3rd డే రోజు పెట్టే. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి ఎంట్రీ ఎంత ఉంటుంది ఏంటి అన్న కూడా మనకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేస్తారు. సో 3 nights అయిపోయిందో బయలుదేరి మనం బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్ కూడా యాక్చువల్గా మనకి థాయిలాండ్ కూడా అంతకుముందు మనకి మన అందరూ చెప్పేది అంటే భారతదేశంలో ఒక పార్ట్ అని చెప్తా ఉంటారు. అందుకనే అక్కడ రాజు పాలన ఉంది ప్లస్ డెమోక్రసీ రెండు ఉన్నాయి. రాజుని కూడా అందరూ షార్ట్ నేమ్ రామా అని పిలుస్తారు. సో ఫస్ట్ కింగ్ పేరు రామ 1 అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కింగ్ పేరు రామ 10. అలాగా రామ ప్లస్ మన హిందూకి సంబంధించిన అయోధ్య ఇవన్నీ కూడా అక్కడ పేర్లు అన్నమాట. అవి అట్లానే ప్లస్ బుద్ధిజం కంట్రీ. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పీపుల్ బుద్ధిస్ట్. సో వాటికి సంబంధించి 2 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి గోల్డెన్ బుద్ధా టెంపుల్ అని, కంప్లీట్ గా 24 క్యారెట్ తో చేసిన గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ ఉంటుంది. 3rd floor లో ఒక టెంపుల్ లో దానికి గోల్డెన్ బుద్ధా టెంపుల్ ఉంది. అది కూడా మనం విజిట్ చేస్తాం. ఆ ఎంట్రీ టికెట్ మనం వేస్తాం. తర్వాత మార్బల్ టెంపుల్ అని ఉంటుంది. ఆ మార్బల్ టెంపుల్ రాయల్ పీపుల్ విజిట్ చేసే టెంపుల్. ఆ రాయల్ టెంపుల్ అక్కడికి వెళ్ళి అది కూడా మనం దర్శనం చేసుకుంటాం. తర్వాత మెయిన్ షాపింగ్. బ్యాంకాక్ లో షాపింగ్ చాలా బాగుంటుంది. సో అక్కడ మనకి ఇందిరా మార్కెట్ అని ఒక ప్లేస్ ఉంది, ఇందిరా ప్లేస్ అని చెప్పేసి అక్కడ షాపింగ్ చేసుకొని బయలుదేరి బ్యాక్ టు మనం హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ 4 nights 5 days లో ఎవరికి సంబంధించినటువంటి అట్రాక్షన్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఫ్యామిలీస్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ బ్యాచులర్స్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ దీన్ని కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మనం. 2 people 4 people 5. ఎందుకంటే బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది మళ్ళీ 2 సార్లు 3 సార్లు విజిట్ చేసిన కూడా ఉన్నారు. ఎందుకంటే అట్లా ఉంటుంది, అంత అద్భుతమైన కంట్రీ అనమాట. సో అవి విజిట్ చేసుకోవడానికి అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్లో కూడా నేను చెప్పాను కదా, వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. కొన్ని వందలాది మంది ప్రతి మంత్ వెళ్తూ ఉంటారు. సో ఇంత చక్కగా ఉంటుంది బ్యాంకాక్ అండ్ పటాయా టూర్ 4 nights 5 days తీసుకొని వచ్చిందండి. రియల్లీ వండర్ఫుల్ సార్. అంటే ఇప్పుడు కస్టమైజ్ చేసి ఇవ్వడం అనేది చాలా మంచి ఆప్షన్. అందరికి ఒకే రకంగా కాకుండా, బికాస్ బ్యాచిలర్స్ కి ఒకలా ఉంటుంది, ఫ్యామిలీస్ కి ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మిడిల్ ఏజ్ ఒకలా ఉంటుంది. సో దాన్ని మీరు కస్టమైజ్ చేసి ఇవ్వడం కూడా పీపుల్ కి చాలా బెనిఫిట్. అందుకని 3rd day రోజు మేము స్పెషల్ గా ఏం చేసామంటే దాని కోసం మనం డిజైన్ చేసాము. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ ట్రావెల్ అండ్ టూరిజం లో. అందువల్ల ఏంటంటే ఎవరి టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాకు బాగా తెలుసు. అందువల్ల ప్యాకేజ్ డిజైన్ ఏ ప్యాకేజ్ డిజైన్ చేసినా కూడా ఆ దృష్టిలో పెట్టుకొని చేస్తామండి. రియల్లీ నైస్ సార్, చాలా బాగుంది.